Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Chronicles, chapter 16, verse 34. ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం నుండి తీసుకొనబడింది. Oh, give thanks unto the Lord, for he is good, for his mercy endureth forever. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి. In 1 Chronicles 16, 34 to 36, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయములో 34 నుండి 36 వచనాల్లో we find David thanking the Lord. It is a psalm of thanks. దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా ఇది కృతజ్ఞతా కీర్తనగా కనబడుతుంది. This song tells us that we are to give thanks unto the Lord. ఈ కీర్తన, ఈ మాటలు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని తెలియపరచబడుతుంది. 2 or 3 words in this context this morning we are going to see. ఉదయకాలం ఈ సందర్భంలో ఒక 2-3 మాటలని మనము ధ్యానం చేద్దాం. From verse 34, give. 34వ వచనం నుండి ఇవ్వుడి, ఆయనకు చెల్లించాలి. And verse 35, gather. 35వ వచనంలో చేర్చుకోవాలి. And verse 36, 36వ వచనం glory. మహిమను చెల్లించాలి. So 3 things we are going to meditate this morning for our benefit. ఈ ఉదయకాలము మన మేలు కొరకే ఈ 3 సంగతులని ధ్యానం చేద్దాం. First of all, give. That is verse 34. మొదటిదిగా 34వ వచనంలో ఆయనకు చెల్లించాలి. 2 of God's primary characteristics are celebrated in this verse. ఈ వచనంలో దేవుని యొక్క 2 ప్రధానమైనటువంటి ఆ లక్షణాలు జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. One is his goodness, ఒకటి ఆయన యొక్క దయాళుత్వం, and secondly his love or mercy. రెండోది ఆయన యొక్క ప్రేమ లేదా ఆయన యొక్క కనికరం. David said that God is good. దావీదు చెప్తున్నాడు యెహోవా దయాళుడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? It means God's essence and character are the epitome of goodness and righteousness. దేవుని యొక్క స్వభావము లేదా ఆయన లక్షణాలు ఆయన మంచితనానికి, నీతికి ఒక ప్రతీక. Because God is good, we are to give thanks. దేవుడు మంచివాడు, దేవుడు దయాళుడు, కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. Why should we give thanks? ఎందుకని మనం కృతజ్ఞత చెల్లించాలి? Simply because we are God's creation and we should do nothing else or nothing less also. మనం దేవుని చేత సృష్టించబడిన సృష్టిమే కాబట్టి మనం అంతకు మించి ఇంకేం లేదు, దానికి తక్కువ మనం చేయవలసింది ఏమీ లేదు, కృతజ్ఞత చెల్లించాలి. We have to thank the Lord. మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలసింది. We rejoice in his goodness. ఆయన యొక్క మంచితనం, దయాళుత్వాన్ని బట్టి ఆనందిస్తాం. We do this by giving thanks and by our worship. ఇది మనము ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనను ఆరాధించటం వలన మనం చేయగలం. In this New Testament age, ఈ క్రొత్త నిబంధన యుగంలో when we celebrate the Lord's Supper in remembrance of Jesus' shed blood and broken body, యేసు ప్రభువారు ఆయన నల్లగొట్టబడిన శరీరము, ఆయన చెందించినటువంటి ఆ రక్తాన్ని జ్ఞాపకార్థంగా, అంటే ప్రభు రాత్రి ఆ భోజనం గురించి మనం ఆచరిస్తున్నప్పుడు and we give thanks. మనము కృతజ్ఞతలు చెల్లిస్తాం. All of our existence and worship should revolve around giving thanks. కాబట్టి మన యొక్క ఉనికి, మన సమస్తము కూడా ఆయనని It should revolve around giving thanks. కృతజ్ఞత చెల్లించే దానితో అట్లా ముడిపడి ఉండాలి. And in addition, God's love endures forever. దీనికి అదనంగా దేవుని ప్రేమ నిత్యము నిలిచి ఉంటుంది. His mercy endureth forever. ఆయన కృప నిరంతరం ఉంటుంది. We experience his goodness because of his love. ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన మంచితనాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. His love caused him to create humanity. ఆయన ప్రేమ ఆయనని మానవుడిగా చేసింది. And he created the human beings. ఆయన ప్రేమను బట్టి మానవుల్ని సృష్టించాడు. His love caused him to involve him in the affairs of his chosen people. ఆయన ప్రేమ మానవుల్ని, ఆయన ఏర్పరచుకున్న మానవుల్లో తన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. When his chosen people are doing something for him, తన ప్రజలు అంటే తన చేత ఎన్నిక చేయబడిన ప్రజలు ఏదైనా చేస్తున్నప్పుడు దేవుని కొరకు, his love encouraged him to involve himself in those works. ఆయన ప్రేమ దేవుడిని ఆ పనుల్లో జోక్యం చేసుకునేటట్లు చేసింది. And his love caused him to provide redemption for us through the sacrifice of his only begotten son. ఆయన ప్రేమ తన ఏకైక కుమారుడు బలిగా అర్పించడం ద్వారా వారికి ఒక విమోచన కార్యం జరిగించాడు. And his love compelled him to extend his presence to all his people through the Holy Spirit. ఆయన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా అందరిని కూడా తన యొద్దకు తీసుకొని చేర్చడానికి బలవంతపరిచింది. And his love only enables us to give thanks. ఆయన ప్రేమయే మనల్ని కృతజ్ఞత చెల్లించేటట్లు చేస్తుంది. So the central response of God's people is to give thanks through prayer, worship
and daily living. దేవుని ప్రజల యొక్క కేంద్రమైనటువంటి సంగతి అనుదినం కూడా మన ప్రార్థన ద్వారా కృతజ్ఞతల ద్వారా ఆయనను మనం స్తుతిస్తూ ఉండాలి. John 4 records the story of the Samaritan woman who met Jesus at the well. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ యేసు ప్రభువుని బావి దగ్గర కలుసుకున్న సందర్భం ఉంది. In response to her question about the proper place of worship, ఆరాధన కొరకు సరైనటువంటి స్థలము గురించిన ఆ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు దానికి స్పందనగా Jesus replied in John 4:24. యేసు ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దానికి బదులు చెప్తాడు. God is spirit and his worshippers must worship in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. Thanksgiving, like just above every other religious holiday, has been commercialized and secularized, and some of the people have watered down by segments of society. కృతజ్ఞత చెల్లించడం అనేది ప్రతి మతపరమైనటువంటి సెలవులాగా మనం చూస్తాం. అది ఒక వ్యాపారం లాగా అయిపోయింది. చాలామంది దాని యొక్క విశిష్టతని నీరుగార్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. It's the real meaning of holiday as it is changed today. చూడండి, పరిశుద్ధ దినం యొక్క నిజమైన వాస్తవమైనటువంటి అర్థమే లేకుండా పోయింది ఇప్పుడు. Earlier, ఇంతకు ముందు అయితే why a holiday is given? సెలవు ఎందుకు ఇచ్చేవాళ్ళు? Because it is a holiday. అది పరిశుద్ధ దినము కాబట్టి. Today, sad thing is, ఈ దినము విచారకరమైన పరిస్థితి. it is interesting that what used to be holy day today had become holiday. ఆసక్తికరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే పరిశుద్ధ దినముగా బడవలసినటువంటి ఆ దినము ఈ రోజు సెలవు దినముగా ఆచరిస్తున్నారు. Holiday means one has to worship the Lord. పరిశుద్ధ దినము అంటే ఒక వ్యక్తి ప్రభువుని ఆరాధించేటువంటి దినం. అది పరిశుద్ధమైన దినం. But when it has become a holiday, కానీ అది సెలవు దినముగా మార్చబడినప్పుడు, now what people are doing in holiday? ఇప్పుడు సెలవు దినాల్లో ప్రజలు ఏం చేస్తున్నారు? People have forgotten worshiping the Lord. ప్రభువుని ఆరాధించడం మర్చిపోయారు. So feasting and cricket sells well in a secular world order, but are a far cry from the biblical intention of focusing on God. ఈ లౌకికమైనటువంటి ఈ లోకంలో వారి యొక్క విందులు, వారి యొక్క క్రికెట్లు బాగా అమ్ముడుపోతున్నట్టు మనం చూస్తున్నాం. Biblical intention of focusing on God is not seen. దేవుని పైన మరి ఉండవలసినటువంటి ఆ దృష్టి అంటే బైబిల్ పరమైనటువంటి ఉద్దేశాలు కనబడడం లేదు. So David helps us understand and recover the meaning of thanksgiving by focusing our attention on the true purpose of this day. ఈ దినం యొక్క నిజమైనటువంటి ఆ గురి దేవుని పైన మనం నిలిపి సరి అయినటువంటి ఉద్దేశం కలిగి ఉండాలని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. So we have to remember and rejoice in the goodness and the love of God. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క ప్రేమను బట్టి జ్ఞాపకం చేసుకుని తలంచుకుంటూ కృతజ్ఞత చెల్లించాలి. God is good. దేవుడు దయాళుడు. His mercy endureth forever. ఆయన కృప నిరంతరము ఉండును. Therefore give thanks unto the Lord. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. So the first thing is give. మొదటిది మనం చెల్లించాలి. Secondly, in verse 35, రెండోది 3:35వ వచనంలో and gather. The focus of our concern is different from that of verse 35. మమ్మల్ని చేర్చుకొనుగా. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆ దృష్టి 35వ వచనానికి భిన్నంగా ఉంది. In that verse, ఆ వచనంలో the people feared other nations from without, outside. ప్రజలు బయట నుండి ఇతర దేశాల వారికి భయపడుతున్నారు. And we have more to fear from within. మనమేమో లోపల నుండి భయపడుతున్నాం. We need our Savior to do three things. మన రక్షకుడు మన కొరకు 3 విషయాలు చేయవలసినటువంటి అవసరం మనకుంది. Save us, మమ్మల్ని రక్షించుము, gather us, మమ్మల్ని చేర్చుకొనుము, deliver us, మమ్మల్ని విడిపించుము. So the Israelites celebrated significant experiences and victories. కాబట్టి ఇశ్రాయేలీయులు ముఖ్యమైనటువంటి ఆ యొక్క విజయాలని వాళ్ళు ఆచరించుకుంటూ and they enjoyed it. వారు దాన్ని అనుభవిస్తున్నారు. They did this because they saw and understood that everything came from God. సమస్తం కూడా దేవుని యొద్ద నుండి వచ్చిందనే గ్రహింపుతో ఆ రీతిగా వారు అనుభవిస్తా ఉన్నారు. If the experience was negative and harsh, it caused them to consider how they might have sinned against the Lord when they were defeated. The experience is negative. ఒకవేళ వారి అనుభవాలు గాని అవి మరి వ్యతిరేకమైనదిగా ఉన్నట్లయితే, that is instead of winning the victory, if they are defeated, అంటే విజయం సాధించడానికి బదులుగా ఒకవేళ వాళ్ళు ఓటమి పాలైతే, it caused them to consider how they might have sinned against the Lord. అప్పుడు వారు దేవునికి విరోధంగా మేము ఎంత ఘోర పాపం చేసామా అని వారు తలస్తారు. Suppose if the result is positive, if they were victorious, ఒకవేళ ఆ ఫలితాలు గాని సానుకూలంగా ఉంటే, అంటే వారు విజయం సాధించిన వారుగా ఉంటే, they praised God and celebrated for joy. వారు దేవుని స్తుతించారు, దేవుని బట్టి వారు ఆనందిస్తూ వేడుక చేసుకున్నారు. Israelites gave thanks for God's deliverance. ఇశ్రాయేలీయులు దేవుడిచ్చిన విడుదల
కొరకై దేవునికి కృతజ్ఞత చెల్లించారు. And that thing elevated our God above all neighboring people's gods. అది మన దేవుణ్ణి పొరుగు దేశాల వారి దేవతలందరికన్నా మన దేవుని హెచ్చించినట్టుగా ఉంది. It served as a testimony of God's greatness to those people who would see and understand the significance of such thanksgiving. అలాంటి యొక్క కృతజ్ఞత చెల్లించడాని ప్రాముఖ్యతను ఈ చుట్టువారు గమనించినప్పుడు అది దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. That further enhanced God's name and brought fear, and respect on their neighbors who observed such celebrations in honor of a mighty deliverer God. అప్పుడు ఈ రీతిగా దేవుడు ఒక బలమైనటువంటి విడిపించేవాడుగా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చూసినప్పుడు మరింత దేవుని నామాన్ని హెచ్చించి ఆయన గణపరిచేదిగా ఉంటుంది. So others also they praised God. ఇతరులు కూడా దేవుణ్ణి స్తుతించినారు. So we must be careful not to relegate thanksgiving to a once a year celebration. It should be a regular thing. కాబట్టి మనం ఏదో సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞత చెల్లించే ఈ అలవాటు ఉండకూడదు. ఇది క్రమము తప్పకుండా తరచుగా చేస్తుండాలి. Every day ought to be a day of thanksgiving. ప్రతి దినము కూడా కృతజ్ఞత చెల్లించే దినముగా ఉండాలి. Surely even in the harshest and most worrisome days, నిశ్చయంగా ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దినం ఎంతో చింత చికాకుతో ఉన్న పరిస్థితుల్లో కూడా we can find something to be thankful for. దేవునికి కృతజ్ఞత చెల్లించే దానికి ఒక కారణం ఉండాలి. One man of God said like this. ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్పాడు. It is a beautiful saying. చాలా చక్కని రమ్యమైనటువంటి మాట. If you cannot be thankful for what has happened, జరిగిన దానికి దేవుడు చేసిన దానికి కృతజ్ఞుడివై ఉండకపోతే ఉండలేకపోతే at least be thankful for what has not happened. కనీసం నీకు జరగని వాటికి సంభవించని వాటికైనా నువ్వు దేవునికి కృతజ్ఞుడివై ఉండాలి. God is our provider. దేవుడే మనకి అన్ని ఇచ్చేవాడు. Be thankful to him. ఆయనకి నువ్వు కృతజ్ఞుడివై ఉండాలి. So turn your table into an altar. కాబట్టి నీ బల్లని బలిపీఠముగా మార్చాలి. So this is the second thing. ఇది రెండవ సంగతి. Thirdly, మూడవ మాట in verse 36, glory. 36వ వచనం చదువుతున్నాము. మహిమ, ఆయనను మహిమపరచాలి. Things come to an end with the accomplishment of full purpose. చూడండి, సంగతులన్నీ కూడా ఒక ఉద్దేశం సంపూర్ణ. When something is created for a purpose, ఏదైనా ఒక ఉద్దేశంతో గాని అది చేయబడితే, and when that purpose is fulfilled, ఆ ఉద్దేశం నెరవేర్చబడినప్పుడు then we can say that things have come to an end. అప్పుడు ఇవన్నీ కూడా ముగించబడ్డాయి అని అనుకుంటాం. So here God's people are magnifying and praising him. ఇక్కడ దేవుని ప్రజలు ఆయనని గొప్ప చేస్తున్నారు, ఆయనని స్తుతిస్తున్నారు. They gathered together and directed all their praise, honor, thanks towards him for his grace and for what he has bestowed on them. వారందరూ కూడా సమకూడి ఆయన యొక్క కృపను బట్టి దేవుడు వారి ఎడల చేసిన వాటన్నిటికీ కలిసి వారు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. How did the Israelites praise God? ఇశ్రాయేలీయులు ఎట్లా దేవుని స్తుతించారు? Through worship, certainly. చూడండి, నిశ్చయంగా ఆరాధన ద్వారానే. All that makes up a spiritual celebration. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక వేడుకగా జరిపించుకున్నారు. Singing, అంటే పాటలు పాడుతూ, feasting, విందు చేస్తూ, sacrifice, బలులు అర్పించడం వల్ల, speaking and rejoicing, అక్కడ మాట్లాడుతూ వాక్యం చెప్తూ సంతోషిస్తూ. These people by doing all these things did glorify God. ఇవి అన్నీ కూడా చేస్తూ దేవుణ్ణి మహిమపరిచినారు. Just as we do what we do in worship to praise God, మనము దేవుని స్తుతించడానికి ఆరాధనలో మనం ఏం చేస్తున్నామో, so did the people in David's time. అట్లా దావీదు కాలంలోని ప్రజలు కూడా అదే చేసినారు. What they did, what we do is to celebrate and glorify him. వారు చేసింది మనం చేస్తున్నది కూడా దేవుణ్ణి మహిమపరచడానికే ఇవన్నీ వేడుకగా చేస్తున్నారు. So then all the people said amen and praise the Lord. అప్పుడు ప్రజలందరూ కూడా ఆమెన్ అని దేవునికి స్తోత్రం నందును గాక అన్నారు. So what is the conclusion of today's meditation? కాబట్టి నేటి దిన ధ్యానం యొక్క ముగింపు ఏమిటి? We need to recapture the specialness and sacredness of thanksgiving. కృతజ్ఞత యొక్క ఆ పవిత్రత, ప్రత్యేకత యొక్క అవసరత మనం అది గ్రహింపు మనకు ఉండాలి. Over and over again we are encouraged in scripture never to cease giving thanks and praising. లేఖనాల్లో పదే పదే మనం చూస్తాం, ఎన్నడూ కూడా దేవుని కృతజ్ఞత చెల్లించి ఆయన స్తుతించే విషయంలో నువ్వు అది ఎప్పుడు మానకూడదు. For what we have to thank him? దేని కొరకై కృతజ్ఞత చెల్లించాలి? Who God is. దేవుడు ఎవరై ఉన్నాడు, what God does. దేవుడు ఏమి చేసినాడో. God's very goodness from everlasting to everlasting. దేవుని యొక్క దయాళుత్వము శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము. So we need to conclude this thanksgiving message as the children of Israel declared in verse 36 in the twofold way.
36వ వచనంలో ఇశ్రాయేలీలు ఎట్లా రెండంతలుగా ముగించారో మనం కూడా ఆ రీతిగా మన కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఇక్కడ మనం ముగిస్తాం. We must be able to say amen. మనం కూడా ఆమెన్ అని చెప్పగలిగిన వారమే ఉండాలి. able to tell praise the Lord. మనము దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పగలిగిన వారమే ఉండాలి. Bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, it is true, O Lord, many times we are good in prayer, we bring many petitions, but we are very poor in worship. We are poor in praising thee. అనేక పర్యాయాలు ప్రార్థనలో ప్రభు మా అక్కర్లు మా మనవులే మేము ఎప్పుడు తెలియపరిచే వారంగా ఉంటామే తప్ప మేము ఆరాధన విషయానికి వచ్చినప్పుడు కృతజ్ఞత చెల్లించి స్తుతించట విషయంలో మేము ఎంతో సన్నగిలిపోతాం. Lord, we have to give thanks unto thee, as David says, thou art good and thy mercy endureth forever. ప్రభు మేము కూడా దావీదు చెప్పినట్లుగా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక అట్లా మేము చెప్పవలసిన వారం. When the mercy is enduring forever, our worship also must be there forever. ప్రభు ఆయన కృప నిరంతరం ఉండేది కాబట్టి మేమును ప్రభు నిత్యము నిరంతరం ఆరాధన చేస్తూ ఉండాలి. Oh Lord, ultimately it would bring glory unto thee. చివరికి నీ నామానికి అది మహిమ తెచ్చేదిగా ఉంటుంది. Even the other nations, people around us may recognize through our worship that thou art the only God. చుట్టూన్న దేశాల వారు కూడా మా ఆరాధన ద్వారా నీవు మాత్రమే నిజమైన దేవుడని వారు ఎరగాలి ప్రభు. Oh, when other people also worshiping thee, enable us to tell amen and praise the Lord. ఇతరులు కూడా నిన్ను ఆరాధిస్తుండగా మేము కూడా ప్రభు ఆమెన్ అని చెప్పువారంగా చేయండి. Oh Lord, give us worshipful hearts. ఓ దేవా, ఆరాధించే మనసు మాకు ఇవ్వండి. Worshipping mouths. ఓ ప్రభు ఆరాధన చేసే నోరు ఇవ్వండి. Our tongues may speak of thy goodness and thy mercy. మా నాలుకలు మా పెదవులు నీ మంచితనము, నీ కృప, నీ కనికరం గురించి పలుకునుగాక. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.